Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ జరగాలి అంటే అది మీకు డబ్బుకు సంబంధించిన మేనిఫెస్టేషన్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు, హెల్త్ అయి ఉండొచ్చు. కానీ మేనిఫెస్టేషన్ జరగాలంటే చక్రాస్ ఇంబ్యాలెన్స్ సంబంధించి అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంబ్యాలెన్స్ అనేది పోయిందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే చక్రాస్కి సంబంధించిన నాలెడ్జ్ కోసం కూడా మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఉంటే మేనిఫెస్టేషన్ జరగదు, ఐ రైట్? ఎస్. కానీ చాలామందికి చక్రాస్ ఇంబ్యాలెన్స్గానే ఉంటూ ఉంటాయి. ఇది కూడా రైట్, కరెక్టే కదా? సో ఈ ఇంబ్యాలెన్స్ ఎలా తొలగించుకోవాలి, అట్ ది సేమ్ టైం మనం మన ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలో చక్రాస్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ రెండింటికి సంబంధించిన నాలెడ్జ్ మన ఆడియన్స్కి ప్రొవైడ్ చేస్తారని నేను అడుగుతున్నాను అన్నమాట. రైట్ విరాట్. యాక్చువల్గా చక్రాస్ అనేది మనకి ఎనర్జీ సెంటర్స్ అంటారనమాట. ఓకే. సో మనకి చాలా ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకునేది 7 ఎనర్జీ సెంటర్స్ గురించి మాట్లాడతాం. అంటే 7 చక్రా సిస్టమ్ అని అంటారు అనమాట. సో మొదటిగా వచ్చేది మనకి మూలాధార రూట్ చక్ర అంటారు. అది ఏంటి అంటే బేస్ ఆఫ్ ద స్పైన్లో ఉంటుంది మనకి. సో ఇది ఏంటి అంటే మనకి డబ్బుకి కారణం. సో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్లాక్స్ అనేది కూడా 3 లోయర్ చక్రాస్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మూలాధార చక్రాలో బ్లాక్స్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు వాళ్ళ జీవితంలోకి డబ్బులు అనేది ఫ్లో అవ్వదు. యా. అండ్ ఇంకొకటి మనకి నేవల్కి కింద భాగంలో కొంచెం ఒక 2 ఇంచెస్ కింద భాగంలో ఉండేది వచ్చి సేక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్ర అంటారనమాట. ఇంగ్లీష్లో సేక్రల్ చక్ర అంటారు. సో ఇది ఏంటిది అంటే మనకి ప్లెజర్స్ అవ్వచ్చు, లేదంటే మన డిజైర్స్, ఇట్ కుడ్ బి రిలేషన్షిప్స్ కావచ్చు, ఇట్ కుడ్ బి మనకి ఇల్లు, కారు, ఇలాంటివన్నీ కూడా మనకి మేనిఫెస్ట్ చేయాలి అంటే మనకి సేక్రల్ చక్ర అనేది ఫంక్షనింగ్ అనేది బాగుండాలి. లేదు అది ఇంబ్యాలెన్స్లో ఉంది అంటే మనకి మేనిఫెస్టేషన్ అనేది జరగదన్నమాట. అండ్ మణిపూరక చక్ర అంటే నేవల్లోంచి మనకి ఇంకొక 2 అంగుళాలు పైకి గన వెళ్తే మనకి మణిపూరక చక్ర అంటారనమాట. సో దిస్ రిప్రజెంట్స్ ఫర్ మనకి విల్ పవర్. అంటే మనం కొన్ని చేయాల్సినవి కొంతమంది చాలా ఫోకస్తో విల్ పవర్తో చేస్తారు, ఇంకొంతమంది అబ్బా నాకు అంత ఓపిక లేదు అనేసి వాళ్ళు చెయ్యరనమాట. సో ఇది ఆ చక్ర అనేది రిప్రజెంట్ మనకి చేస్తుంది. తర్వాత మనకి హార్ట్ చక్ర అనేది మనకి చెస్ట్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో ఈ హార్ట్ చక్ర ఏంటి అంటే ఇట్ ఈస్ ఫర్ లవ్. అంటే లవ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద రొమాంటిక్ రిలేషన్షిప్స్, బట్ లవ్ అనేది ఇట్ ఈస్ ఫర్ వర్క్, ఇట్ ఈస్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. మనం చేసే పనిలో ప్రేమ ఉండాలి, మన ఇంట్లో వాళ్ళ పైన మనకి ప్రేమ ఉండడం, మన పని చేసే వాళ్ళ మీద ప్రేమ ఉండడం, అంటే ఓవరాల్గా అన్నిటి మీద ప్రేమ ఉండడం అనేది ఈ హార్ట్ చక్ర ఫంక్షనింగ్ అనమాట. సో ఇది మనకి లోపిస్తే ఏమవుతుంది అంటే మన రిలేషన్షిప్స్ అనేది ఎవరితో కూడా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ థ్రోట్ చక్ర అంటారు. సో ఈ థ్రోట్ చక్ర ఏమవుతుంది అంటే ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనము ఎక్స్ప్రెస్ చేయలేం, అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. థైరాయిడ్ రావడానికి కూడా ఇది కూడా ఒక కారణం. సో ఎప్పుడైతే మనకి థ్రోట్ చక్ర ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు మనము ఎక్స్ప్రెస్ చేయలేం. అంటే ఇప్పుడు మన ఇద్దరు కూర్చొని ఇలా నేను బోల్డ్ అంత ఎక్స్ప్రెస్ చేస్తున్నా, థ్రోట్ చక్ర బ్లాక్ అయితే అసలు ఏమీ చేయలేమన్నమాట. సో ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో మీరు నన్ను చూస్తున్నారంటే నా థ్రోట్ చక్ర సూపర్గా ఫంక్షనింగ్ చేస్తుంది. అండ్ ఇది మనకి థర్డ్ ఐ చక్ర అంటారు అనమాట, ఆగ్నేయ చక్ర అని కూడా అంటారు. సో థర్డ్ ఐ చక్ర ఏంటి అంటే ఫంక్షనింగ్ వచ్చి మనకి క్లియర్ విజన్స్ చూడడం, ఇంట్యూటివ్ అంటారు కదా. సో అందరికీ ఇంట్యూటివ్ పవర్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి థర్డ్ ఐ చక్ర బ్లాక్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఇది సాధన చేయడమే పెద్ద కష్టం. థర్డ్ ఐ చక్రాన్ని ఓపెన్ చేసుకొని ఆ స్థితికి థర్డ్ ఐ మాస్టర్ అవ్వాలి అంటే వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది. అంటే రేపు పొద్దున ఏం జరిగేది తెలిసిపోతుంది. అండ్ ఆల్సో మనకి మేనిఫెస్టేషన్ అవుతుందా లేదా, మనకు నచ్చినవి మేనిఫెస్ట్ చేయడము, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దివ్య దృష్టితో చూడడం, 3వ కన్ను అదనమాట. ఇక్కడ కన్నా మనకి బ్యాలెన్సెస్ ఉంటే మన లైఫ్లో మనకు ఒక మంచి గోల్స్ అచీవ్ చేయలేము, ఇంట్యూషన్ పవర్ పనిచేయదు, లైఫ్ అంతా కూడా గజిబిజి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి తల పైన భాగంలో ఇక్కడ క్రోన్ చక్ర అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే యూనివర్సల్ ఎనర్జీ అంతా కూడా ఈ క్రోన్ చక్ర మనకి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది బ్లాక్ అయి ఉంటుందో సో మనకి యూనివర్సల్ ఎనర్జీ అనేది మన ఫ్లో అవ్వదు. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి బాడీలో 72,000 మెరీడియన్ పాయింట్స్ ఉంటుంది.
అంటే నాడీలు అంటారు. 72,000 నాడీలు ఉంటుంది. అవన్నీ సరిగ్గా మనకి పనిచేయనప్పుడు రోగాలు వస్తుంటుంది. మనకి చీ సిస్టమ్ అంటారు, చైనాలో అయితే చీ అంటారు, ప్రాణశక్తి. సో ఇవన్నీ కూడా వర్క్ అవ్వదన్నమాట. సో అన్ని బ్లాకేజెస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒక పర్సన్ని డెమాన్స్ట్రేట్ చేసి లైవ్గా మీరే చూడొచ్చు తనకి ఎన్ని చక్ర బ్లాక్ అయింది. సో మనం దాన్ని చూపించే నేను ప్రయత్నం చేస్తాను, దాన్ని ఎలా హీల్ చేయాలి ఏంటిది అని. వన్స్ హీల్ అయ్యాక అది ఎలా అవుతుందో కూడా మనం చూద్దాం. తప్పకుండా మ్యామ్. అండ్ మరీ ముఖ్యంగా ఇందాక మీరు చెప్పిన వాటిలో ప్రతి చక్ర గురించి కూడా క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు లైవ్ ఎక్స్పెరిమెంట్ చూడాలి, దానికి సంబంధించి ఇంకా ఎక్కువ డీటెయిల్డ్ మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా క్లాసెస్ అనేవి ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ కోసం నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే థర్డ్ ఐ చక్ర అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు విన్నప్పుడు. హోప్ఫుల్లీ వాటన్నిటికి సంబంధించి ఫ్యూచర్లో ఎపిసోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు లైవ్ యాక్టివిటీ ఏంటో చూసేద్దాం. హాయ్ వ్యూయర్స్, సో ఇప్పుడు మనం చక్రాస్ హీలింగ్ అనేది మనం చూస్తాము. సో చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం హీలింగ్ అయ్యాక చక్రాస్ ఎలా ఉంటుంది అనేది మనం లైవ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనతో ఒకరున్నారు. మీ పేరేంటండి? గణేష్ అండి. గణేష్, ఓకే. సో ఎంత వయసు మీది? 27 మేడం. ఓకే. సో ఇక్కడ ఈయన పేరు గణేష్ అండ్ 27 years ఓల్డ్ అనమాట. ఆల్ రైట్. సో తన చక్రాస్ ఇప్పుడు ఎలా ఉంది అనేసి నేను చెక్ చేస్తాను. సో నా దగ్గర ఇప్పుడు పెండ్యులమ్ ఉంది. సో ఐ జస్ట్ చెక్ ఇట్ అవుట్. రైట్. సో మనకి చక్రాస్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ మనకి మెయిన్ చక్ర ఉంటుంది. సో ఇక్కడ మనం చెక్ చేసామంటే మనకు తెలిసిపోతుంది మోస్ట్ ఆఫ్ ద చక్రాస్ ఎలా ఫంక్షనింగ్ అవుతుందని. నేను ఫస్ట్ అయితే స్కాన్ చేస్తున్నాను మనకి చక్రాస్ అనేది ఎలా ఉంది అనేసి. సో క్లాక్ వైజ్ తిరిగింది అంటే మనకి చక్రాస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది అంటే అది రాంగ్గా ఉందని, అంటే ఇంబ్యాలెన్స్ అయిందనేసి. సో మనకి డయాగ్నల్గా తిరుగుతుంది, ఒక్కొక్కసారి హారిజాంటల్గా, వర్టికల్గా ఇలా తిరుగుతుంది అంటే ఇంబ్యాలెన్స్ అయింది అని అర్థం అన్నమాట. సో రైట్. సో ఐ చెక్ హియర్. సో డూ హ్యావ్ ద పర్మిషన్ టు వర్క్ విత్ యూ? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు, దిస్ ఇస్ కంప్లీట్లీ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఏంటి, మీరు ఇక్కడ చూస్తున్నది ఎంత ఫాస్ట్ అవుతుందో, ఏరోప్లేన్ మోడ్ పోతుంది అంటే ఏంటి. సో తన చక్రాస్ అనేది ఇక్కడే బ్లాక్ అయిందని మనకి అర్థం అవుతుంది. ఇది ఎందుకంటే అటు తిరగాలి. సో క్లాక్ వైజ్ తిరగడం పోయి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో నౌ ఐ విల్ చెక్ రూట్ చక్ర. సో దెర్ ఈజ్ ఎ డిప్. మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు హారిజాంటల్ వస్తుంది, ఇలా అవుతుంది. అది ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా తిరగడం వదిలేసి మనకి హారిజాంటల్గా తిరుగుతుంది. సో దెర్ ఈజ్ అ డిప్ హియర్. అంటే ఏంటి, రూట్ చక్ర కంప్లీట్గా బ్లాక్ అయిందని అర్థం. సో ఐ చెక్ హిజ్ సేక్రల్ చక్ర. ఇది చూసారా మీరు, ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అంటే ఏంటి, స్వాదిష్టాన చక్ర కూడా మనకి బ్లాక్ అయింది. రైట్. సో నౌ ఐ విల్ చెక్ మణిపూరక చక్ర చూస్తాను. మీరు నా చెయ్యి చూడొచ్చు, అది అలానే ఉంది, బట్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఏంటి, ఇది కూడా తినికి బ్లాక్ అయింది. నా చెయ్యి అంతా కూడా లాగేస్తుంది, అంటే ఇక్కడ తినికి చాలా ఎనర్జీ బ్లాక్స్ అనేది అన్నీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మన హార్ట్ చక్ర చూస్తున్నాం. యూ కెన్ సీ బిగ్ డిప్ హియర్. అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్. అన్ని చక్రాలు బ్లాక్ చేసుకొని వచ్చారు. ఓకే. సో ఇక్కడ మనం థ్రోట్ చక్రకు చూద్దాం ఇప్పుడు. ఓ మై గాడ్. So throat is completely blocked. You can see big ground. Can you see? So tanu express చేయాల్సింది ఎక్స్ప్రెస్ చేయలేడు, బికాస్ తనకి థ్రోట్ చక్ర కంప్లీట్ బ్లాక్ ఉంది. ఓకే. సో నౌ విల్ చెక్ థర్డ్ ఐ అండ్ క్రోన్.
అసలు ఇంట్యూషన్స్ విజన్స్ ఏం పని చేయట్లేదు. సో కంప్లీట్ రివర్స్లో నడుస్తుంది. ఓకే, సో లాట్ ఆఫ్ ఎనర్జీ బ్లాక్స్. సో నో వండర్ క్రౌన్ ఈజ్ బ్లాక్డ్, బికాజ్ మనకి ఇక్కడ అన్ని చక్రాస్ బ్లాక్ అయినప్పుడు ఇది కూడా బ్లాక్ అయిపోయింది. సో అగైన్ ఇట్స్ అ బ్లాక్. సో ఆడియన్స్, ఇప్పుడు మీరు చూశారు కదా, సో తనకి ఆల్మోస్ట్ అన్ని చక్రాస్ కూడా బ్లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం తనకి హీలింగ్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ హీలింగ్ అయ్యాక తన చక్రాస్ ఎలా ఉంది అనేసి మీకు లైవ్గా చూపిస్తాను. రైట్, నాతో పాటు ఈ మాట చెప్పండి మీరు, గణేష్ గారు. లెట్ all the bodies and personalities integrate into my physical body right now. Let all the bodies and personalities integrate with my physical body right now. Let all the bodies and personalities integrate with my physical body right now. Let all the bodies and personalities integrate with my physical body right now. సో ఇక్కడ మనకి ఏం సూచిస్తుంది అంటే, ఐ థింక్ ఇట్ ఈస్ అ ఎంటిటీ స్టోరీ. సో హీ హ్యాస్ అ ఫారిన్ ఎంటిటీ. సో మీకు ఇప్పుడైతే తెలిసింది కదా దీన్ని ఎలా మనం చెక్ చేసుకోవచ్చు అనే విషయం. మనం వన్స్ తనకి హీలింగ్ అయ్యాక మనకి చక్రాస్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. సో వీ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. చెప్పండి నాతో పాటు. లెట్ ఆల్ ద బాడీస్ అండ్ పర్సనాలిటీస్ ఇంటిగ్రేట్ విత్ ద ఫిజికల్ బాడీ రైట్ నౌ. Let all the bodies and personalities integrate the physical body right now. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారా, క్లాక్ వైజ్ వస్తుంది. సో నౌ ద చక్రాస్ ఆర్ గెటింగ్ ఓపెన్డ్ అప్. బ్యూటిఫుల్. చెప్పండి ఇంకొకసారి. లెట్ ఆల్ ద బాడీస్ అండ్ పర్సనాలిటీస్ ఇంటిగ్రేట్ విత్ ద ఫిజికల్ బాడీ రైట్ నౌ. Very good. So now audience, you can see we have opened the main chakra. So now we are going to see the root chakra. How it is going. చెప్పండి ఇంకొకసారి. Let all the bodies and personalities integrate the right now. చెప్తూ ఉండండి. Let all the bodies and personalities integrate the right now. Let all the bodies and personalities integrate the right now. Let all the bodies and personalities integrate the right now. గణేష్, గ్రేట్. నీ రూట్ అన్నీ కూడా ఓపెన్ అయింది. ఫెంటాస్టిక్. సో ఇప్పుడు మనం స్వాదిష్టాన చక్ర చూద్దాం. ఫెంటాస్టిక్. ఆడియన్స్, ఐ థింక్ నౌ యూ కెన్ సీ it is a clockwise. I think you all can see. Beautiful. Wow. Amazing. So ఇప్పుడు మనం రూట్ చక్ర చూద్దాం. సారీ, మణిపూరక చక్ర. వావ్. So now you can see it is a clockwise. సో దట్ మీన్స్ మనకి మణిపూరక చక్ర కూడా బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. చూడండి మీరు, పెద్ద రౌండ్ వస్తుంది. సో లెట్స్ సీ ద హార్ట్. ఇప్పుడు ఈ చక్రాస్ తిని ఓపెన్ అయ్యాక నిజంగానే తనకి చాలా థింగ్స్ అనేది తన లైఫ్లో అనేది వర్కౌట్ అవుతుంది. గుడ్. ఎస్, ఇట్స్ ఎ క్లాక్ వైజ్. యూ ఆల్ కెన్ సీ ఇట్. బ్యూటిఫుల్. మనకి 4 చక్రాస్ హ్యాపీగా ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు థ్రోట్ చక్ర చూద్దాం. సో ఇట్ ఈజ్ ఎ క్లాక్ వైజ్. యూ కెన్ సీ ఇట్. ఐ థింక్ మన కెమెరా క్యాప్చర్ చేస్తుంది బాగా. సో ఇట్ ఈస్ ఎ క్లాక్ వైజ్. ఫెంటాస్టిక్. ఐ థింక్ నౌ హీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ వెరీ క్లియర్లీ. Beautiful. So
So third eye chakra also opened. You can see. Wow, wow, wow. ఓకే, మన క్రోన్ చక్ర చూద్దాం. వండర్ఫుల్. సో అన్ని చక్రాస్ కూడా ఇప్పుడు బ్లాక్ అయింది. సో తన వారా ఇందాక ఓపెన్ చేసి మనం క్లెన్స్ చేసాము. సో ఇప్పుడు నేను ఆరా అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాను. షీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ వీఆర్ డన్. రైట్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? బెటర్ మేడం. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది మేడం. ఫ్రీగా అనిపిస్తుందా? ఓకే, ఇందాక ముందు ఎలా ఉన్నింది? కొంచెం అనీజీగా ఉండేది మేడం. ఎక్కువ టెన్షన్స్తో ఉన్నట్టు ఉండేది. ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉందా? ఎస్ మేడం. ఓకే ఫైన్, ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మ్యామ్. అంటే స్టార్టింగ్ మీరు చేస్తున్నప్పుడు ఇంబ్యాలెన్స్ ఉందనడానికి రిప్రజెంట్ చేస్తూ అది యాంటీ క్లాక్ వైజ్లో తిరిగింది. అంటే చక్రాస్ అన్ని బ్లాక్ అయి ఉన్నాయని అర్థం. అవును, చక్రాస్ అన్ని బ్లాక్ అయింది యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే. మీరు ఇంట్రోలో చెప్పిన విధంగానే చూసాము. తర్వాత హీలింగ్ టైంలో చూసాను. హీలింగ్ టైంలో చూసినప్పుడు అది ఎనర్జీ పాసింగ్ అది అంటే మాకు అది అంటే నెగిటివ్ ఎనర్జీ మనకి చక్రాస్లో బ్లాక్ అయిన ఎనర్జీ అది నేను తీసి అంటే పైన క్రియేటర్కి ఇచ్చేస్తాను. సో ఎప్పుడైతే తన లోపల ఉండే చక్రాస్లో ఉండే ఎనర్జీ అంతా క్లీన్ చేస్తామో తర్వాత అన్ని చక్రాస్ బ్యాలెన్స్ అయిపోయింది బ్యూటిఫుల్గా. ఐ థింక్ క్లాక్ వైజ్ తిరగడం క్లాక్ వైజ్ తిరిగింది చాలా పెద్దగా. కానీ ఇది చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది అర్థమైంది ఫస్ట్ థింగ్. బట్ అట్ ది సేమ్ టైం అన్ని చక్రాస్ బ్లాక్ ఉండడం కూడా చాలా డేంజర్ అని మీరు చెప్పడం జరిగింది. బట్ సమ్హౌ చాలా మందికి కూడా వాళ్ళకి తెలియదు, ఇప్పుడు వచ్చిన పర్సన్ కూడా తెలియదు ఏం జరిగింది ఏంటి అనేది. బట్ డెఫినెట్లీ ఆ తర్వాత ఎనర్జీ షిఫ్ట్ చూసినట్లయితే హీ వాజ్ సో ఎనర్జెటిక్. ఆ షిఫ్ట్ అనేది నాకు కనిపించిన ప్రూఫ్ అని నేను చెప్పొచ్చు అనమాట. సో అదే షిఫ్ట్ మరి ఆడియన్స్ లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఈ చక్ర బ్యాలెన్స్ మనం చేస్తామో విరాట్, ద బెస్ట్ సైడ్ ఆఫ్ ఇట్ ఏమి అంటే బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ బిజినెస్ అనేది 10xలో వెళ్తుంది. సో చాలామందికి వాళ్ళ చక్రాస్ బ్లాక్ అయి ఉంటుంది. సో డ్యూ టు ఎంటిటీస్ కానీ వర్క్ ప్రెషర్ కానీ చాలా రీజన్స్ వల్ల. సో మళ్ళీ మనం ఇంకొక వీడియో చేస్తాము చక్రాస్ అసలు ఎప్పుడు బ్లాక్ అవుతుంది, ఆరిక్ ఫీల్డ్ ఏంటి అనేది చాలా డీప్ నాలెడ్జ్ అది. సో మళ్ళీ చేద్దాం. కాకుంటే ఈ చక్రాస్ అనేది బ్లాక్ అయితే మాత్రం మన జీవితంలో ప్రోగ్రెస్ అనేది ఉండదు. సో రావాల్సిన డబ్బులు రాదు, హెల్త్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూ, మనీ ఇష్యూస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనం చక్రాస్ అవన్నీ కూడా ప్రాపర్గా ఎనర్జీ సెంటర్స్ వర్క్ అవుతూ ఉంది అంటే మనకి అన్నీ కూడా మనకి మంచిగా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది లైఫ్లో. మనీ కానీ మంచి లవ్, హ్యాపీనెస్, హెల్త్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో దోస్ హూ క్యాన్ ఇవన్నీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి హైదరాబాద్కి వచ్చి చేయించుకుని వెళ్ళండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. తప్పకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే సిద్ధాంతంతో మీరు ముందుకెళ్తున్నారు. ఇలాగే మీరు ఎంతో ఎత్తుకు వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మందికి ఈ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలని ఒక అవేర్నెస్ క్లాస్ కూడా మ్యామ్ అరేంజ్ చేశారు. దానికి సంబంధించి మీరు పార్టిసిపేట్ చేయాలి, డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్కి ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.